అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకి అన్నీ కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా, అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 3:30 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారు కుటుంబ సభ్యులతో సహా రాబోతున్నారు. అందులో ఈ లోపల భక్తులు రద్దీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరి కాళ్ళం సెల్ఫ్ నియంత్రణ చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు. మొన్న ఒక రోజు చూస్తే 1,49,500 మంది భక్తులు వచ్చారు. రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనాలు జరిగినాయి. ఇవాళ కూడా సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కటి దర్శన ఏర్పాట్లు చేసి అందరూ సంతృప్తికరం వ్యక్తం చేసేటట్టే మేము ప్రయత్నిస్తున్నాం. నిన్నటి వరకు 88% సాటిస్ఫాక్టరీ ఇండెక్స్ వచ్చింది. దర్శనాల్లో కాదు, అన్ని రకాల్లోనూ తీసుకుంటున్నాం. శానిటేషన్లో కానీ, చిల్డ్రన్ కేర్ కానీ, ఇటువంటి అన్ని విషయాల్లోనూ 87% వచ్చింది. తప్పకుండా మిగతా కార్యక్రమాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ సరిచేసాం. వాళ్ళ జిల్లా యంత్రాంగం కూడా అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్కడా పిల్లలకు కూడా ట్యాగులు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా మీరు చూస్తే సిటీలో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో ఆ ట్రాఫిక్ ప్రాంతాల్లోంచే కాకుండా వెయిటింగ్ ఏరియాస్ కూడా పెట్టాం. ఈసారి దాదాపు 4 వెయిటింగ్ ఏరియాస్ ఉన్నాయి. 4 వెయిటింగ్ ఏరియాస్లో కూడా భక్తుల నుంచి క్రమ పద్ధతిలో భక్తులకి దర్శనం కల్పించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ శబరినవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటాం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని అందరం ఆశిద్దాం. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.